అందరికీ నమస్కారం. మిత్ర క్యాలెండర్ మరియు దియా స్టోర్ పాఠకులకు శుభోదయం. ఈరోజు 3వ తారీఖు ఫిబ్రవరి 2024 శ్రీ శోభకృత్నామ సంవత్సరం పుష్యమాసం హేమంత ఋతువు ఉత్తరాయణం. ఈరోజు శనివారము. ఈరోజు తిథి బహుళ అష్టమి, పగలు 12:20 వరకు, తదుపరి నవమి. ఈరోజు నక్షత్రం విశాఖ నక్షత్రం, తెల్లవారుజామున 3:08 వరకు, తదుపరి అనురాధ. ఈరోజు ద్వాదశ రాశుల వారి రాశి ఫలాలు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకుందాం. ముందుగా మేషరాశి. ఆరోగ్య విషయంలో అప్రమత్తంగా వ్యవహరించాలి. వృత్తి ఉద్యోగాలలో అదనపు బాధ్యతలు పెరుగుతాయి. దూర ప్రయాణాలు వీలైనంత వాయిదా వేసుకోవడం మీకు చాలా మంచిది. మీ ఆలోచనలు కుటుంబ సభ్యులకు నచ్చే విధంగా ఉండవు. తదుపరి వృషభ రాశి. ఆధ్యాత్మిక విషయాలపైన దృష్టి సారిస్తారు. ముఖ్యమైన వ్యవహారాలు నత్తనడకగా సాగుతాయి. వ్యాపార ఉద్యోగాలు అంతంత మాత్రంగా సాగుతాయి. ఆర్థిక ఇబ్బందుల వల్ల నూతన రుణ ప్రయత్నాలు మీకు చేయాల్సి వస్తుంది. ప్రయాణాలలో వాహన ఇబ్బందులు కలుగుతాయి. తదుపరి మిథున రాశి. జీవిత భాగస్వామితో సఖ్యతగా వ్యవహరిస్తారు. నిరుద్యోగ యత్నాలు సానుకూలమవుతాయి. భూ సంబంధిత క్రయ విక్రయాలలో లాభాలు అందుకుంటారు. సమాజంలో ప్రముఖుల నుండి విశేషమైన ఆదరణ పొందుతారు. ఆకస్మిక ధనలాభ సూచనలు ఉన్నాయి. తదుపరి కర్కాటక రాశి. ముఖ్యమైన పనులలో శ్రమకు తగ్గ ఫలితం మీకు కనబడుతుంది. వ్యాపార ఉద్యోగాలలో ఆశించిన పురోగతి కనబడుతుంది. స్థిరాస్తి వివాదాలు పరిష్కారం అవుతాయి. చేపట్టిన వ్యవహారాలు సజావుగా పూర్తి చేస్తారు. స్నేహితులతో విందు వినోద కార్యక్రమాల్లో పాల్గొంటారు. తదుపరి సింహరాశి. వృత్తి ఉద్యోగాలలో అధికారులతో వివాదాలకు దూరంగా ఉండాలి. ఆధ్యాత్మిక విషయాలపైన దృష్టి సారిస్తారు. దీర్ఘకాలిక రుణాలు ఒత్తిడి పెరిగిపోతుంది. వృత్తి వ్యాపారాలలో సొంత నిర్ణయాలు మీకు కలిసి రావు. కుటుంబ సభ్యుల నుండి ఊహించని మాటలు వినాల్సి వస్తుంది. తదుపరి కన్యా రాశి. ఆర్థిక వ్యవహారాలు అంతంత మాత్రంగా సాగుతాయి. ఇతరుల వ్యవహారాల్లో మీరు జోక్యం చేసుకోకుండా ఉండటమే మీకు మంచిది. వృధా ప్రయాణాలు చేయాల్సి వస్తుంది. కుటుంబ వాతావరణం గందరగోళంగా ఉంటుంది. వృత్తి వ్యాపారాలు మందగిస్తాయి. ఉద్యోగస్తులకు అధికారుల నుండి సమస్యలు తప్పవు. తదుపరి తులారాశి. వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. సమాజంలో ప్రముఖులతో పరిచయాలు విస్తృతమవుతాయి. ఉద్యోగస్తులకు అధికారులతో ఉన్న వివాదాలు పరిష్కారం అవుతాయి. ఆత్మీయుల నుండి అరుదైన ఆహ్వానాల్ని అందుకుంటారు. చేపట్టిన పనుల్లో విజయం సాధిస్తారు. తదుపరి వృశ్చిక రాశి. చిన్ననాటి మిత్రులతో మాట పట్టింపులు ఉంటాయి. వృత్తి వ్యాపారాలలో నత్తనడకగా సాగుతాయి. ఉద్యోగస్తులకు ఇతరుల నుండి విమర్శలు తప్పవు. కుటుంబ విషయాలలో అప్రమత్తంగా ఉండటం మీకు చాలా మంచిది. దైవ సేవా కార్యక్రమాలకి ధన సహాయాన్ని మీరు అందిస్తారు. తదుపరి ధనస్సు రాశి. రావలసిన సొమ్ము సకాలంలో మీ చేతికి అందుతుంది. వ్యాపార ఉద్యోగాలలో అంచనాలు నిజమవుతాయి. నిరుద్యోగులకు నూతన ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి. కుటుంబ సభ్యులతో శుభకార్యాల్లో పాల్గొంటారు. విలువైన గృహోపకరణాలని కొనుగోలు చేస్తారు. తదుపరి మకర రాశి. కుటుంబ సభ్యులతో మాట పట్టింపులు ఉంటాయి. వృత్తి ఉద్యోగాలలో ఊహించిన మార్పులు తప్పవు. ఆర్థిక వ్యవహారాలలో అప్రమత్తంగా ఉండాలి. ఆకస్మిక ప్రయాణ సూచనలు ఉన్నాయి. నేత్ర సంబంధిత అనారోగ్య సమస్యలు మిమ్మల్ని బాధిస్తాయి. తదుపరి కుంభరాశి. సంతాన వివాహ విషయమై గృహమున ప్రస్తావన వస్తుంది. ఇంటా బయట మీ మాటకి విలువ పెరుగుతుంది. వ్యాపారాల విస్తరణకి ప్రయత్నాలు వేగవంతం చేస్తారు. ఆర్థిక పురోగతి కలుగుతుంది. ఉద్యోగాలలో పదోన్నతులు పెరుగుతాయి. తదుపరి మీనరాశి. నిరుద్యోగులకు నూతన ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి. వ్యాపారాలలో భాగస్థుల నుండి ఆశించిన సహాయం మీకు అందుతుంది. ఉద్యోగ వాతావరణం ప్రశాంతంగా ఉంటుంది. ఆర్థిక పరిస్థితి గతం కంటే ఇప్పుడు కొంచెం మెరుగ్గా ఉంటుంది. స్నేహితులతో వివాదాలు పరిష్కారం అవుతాయి. చేపట్టిన పనుల్లో యత్నకార్యసిద్ధి మీకు కలుగుతుంది.